నమస్తే, వెల్కమ్ టు లియో. మే 2వ తారీఖున అమరావతి ఏపీ పునఃప్రారంభం కాబోతుంది. అయితే ఈ సందర్భంగా ఇది రాజకీయంగా పరంగా అయినా సరే ఇది కొంత సినీ రంగం కూడా జోడించబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మే 2వ తారీఖున ఏం జరగబోతుంది అనే దానిపై మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మే 2వ తారీఖున అమరావతి పునఃప్రారంభంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. గతంలో మోడీ గారు వచ్చారు, మళ్ళీ మోడీ గారు రాబోతున్న సంగతి తెలుసు. కానీ ఇది రాజకీయ పరంగా ఏదైతే రాజకీయకు సంబంధించిన పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పాల్గొంటే సరిపోతుంది. కానీ కూటమికి సంబంధించి ఈసారి విభిన్నంగా సినీ ఇండస్ట్రీ కూడా రాబోతుందని చెప్పి అంటున్నారు. సినీ రంగానికి సంబంధించిన దిగ్గజాలందరూ కూడా అక్కడ ఉండబోతున్నారు అంటున్నారు. దేని గురించి అంటే ఏం చెప్తారు? అంటే అందరిని ఇన్వాల్వ్ చేస్తారండి. ముఖ్యంగా అంటే అమరావతిని రాజధానిగా కాకుండా ఒక సినిమా హబ్గా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సపరేట్ అయిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి సపరేట్ అయిపోయిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ సపరేట్ అయిపోయినాయి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సపరేట్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇప్పుడు చెన్నైలో సినిమా రంగం ఉన్నప్పుడు మరి హైదరాబాద్కి ఎట్లా ఈ వనరులన్నీ సమకూర్చుకున్నారో, ఒకవేళ సినిమా పరిశ్రమ మళ్ళీ అక్కడ షిఫ్ట్ అవ్వాలనుకున్నా కానీ వైజాగ్ బెటరా అమరావతి బెటరా అనుకున్నప్పుడు చాలామంది కొంతమంది వైజాగ్ కోరుకోవచ్చు, కానీ అంటే లొకేషన్స్ పరంగా అవి బాగుంటాయి అని అనుకుంటున్నారు. కానీ కొంతమందికి స్టూడియోలకి భూములు కేటాయింపులు ఇవన్నీ జరిగినాయి అక్కడ. కానీ అవన్నీ కార్యరూపం దాల్చలేదు. ఆ భూమి వెనక్కి తీసుకోవాలనే వాదన కూడా కొంత జరుగుతుంది. కానీ అమరావతిని మనకి ఒక పెద్ద రాజధానిగా చేయాలంటే మాత్రం, డెవలప్మెంట్ అవ్వాలంటే సినిమా రంగం అమరావతిలో ఉండటమే చాలా బెటరు. ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు అంటే అమరావతి రాజధానికి మళ్ళీ శంకుస్థాపన చేయడం కానీ, ఈ కార్యక్రమాలు చేయడం కానీ. ఎందుకంటే గత 5 ఏళ్లలో అక్కడ మసకబారిపోయింది. అసలు అమరావతి మళ్ళీ ఏమవుతుంది అనుకునే పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకురావడానికి చేయటం వెంటనే జరిగిపోయిన కార్యక్రమాలన్నీ కూడా. ఆ రోడ్లన్నీ మొత్తం పాడైపోతే అటన్నిటిని ఒక కొలికి తీసుకొచ్చి ఆ చెట్లు చేమలు కొట్టేసేసి మళ్ళీ చదువు చేసుకుంటూ ఆ అందాలకు తీసుకురావాలని తాపత్రయం. అక్కడ బిల్డింగ్లన్నీ అసంపూర్ణంగా ఆగిపోయినాయి. అవి నిజంగా ఇప్పుడు మోడీ గారిని పిలుచుకొచ్చి ఆ రూపురేఖలు చూపిస్తే ఎలా ఉందో తెలిసిపోతుంది. ఎందుకంటే దాన్ని మళ్ళీ మోడీ గారిని పిలవటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది ఇప్పుడు ఏ సెక్టార్స్ అక్కడ డెవలప్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్, విద్యారంగాన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఐటీ హబ్గా ఎక్కడ పెట్టుకోవాలి, లేకపోతే సినిమా హబ్ ఎక్కడ ఉండాలి, ఏంటి వాళ్ళందరూ ఇక్కడ రావాలంటే ఎటువంటి వనరులు ఏర్పాటు చేయాలి మనం, ఇవన్నీ చెప్పాలి. కాబట్టి ఇండస్ట్రీ పరంగా కూడా చాలామంది పెద్దలకి ఆహ్వానాలు అని వాళ్ళందరూ చాలా వెళ్ళడానికి పెద్ద పెద్ద అత్యంత మారాలంతా రేపు మోడీ గారి కార్యక్రమానికి అటెండ్ అవడానికి సమాయత్తం అవుతున్నారు. అయితే సాధారణంగా మనం చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా నారా లోకేష్ గారు కావచ్చు, వీరిద్దరు కూడా చెప్పారనమాట. సినీ ఇండస్ట్రీ కూడా ఇక్కడ సరైనటువంటి భూములు కావచ్చు, మీకు సబ్సిడీలు కావచ్చు, ఇంకేదైనా సరే మీకు కావాల్సినటువంటి ఒక వనరులను కూడా మేము సిద్ధం చేస్తామని చెప్పేసి అన్నారు. సో అందు గురించే మే 2వ తారీఖున జరిగేటువంటి ఒక సభలో సినీ ప్రముఖులు కూడా ఉండబోతున్నారని చెప్పి. కాకపోతే మనం బాగా ఆలోచిస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ ఎలాగ అవమానించి పంపించాడు చిరంజీవిని కావచ్చు, మహేష్ బాబుని కావచ్చు, లేదా ప్రభాస్ని కావచ్చు, ఇలా సినీ రంగాన్ని మొత్తం అవమానించి ఒక వ్యూహం అంటూ చెడు సినిమాలని ప్రమోట్ చేసినటువంటి ఒక ఆర్జీవి గారు మాత్రం రెడ్ కార్పెట్ వేశారు. సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి మొత్తానికి కూడా మే 2వ తారీఖున జరిగేది ఏదైతుందో అది పెద్ద సత్కారం లాగా చూడొచ్చు అంటారా? సత్కారం అని కాదు, కానీ వీళ్ళకి గుర్తించి ముందు వీళ్ళకి ఆహ్వానాలు అందటం మాత్రం మనం ప్రశ్నించాలి బాబు గారిని. ఎందుకంటే చాలా వరకు విస్మరిస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఒక రాజకీయ కార్యక్రమంగా, రాజకీయ వేదికగా మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా అన్ని వర్గాలను వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆహ్వానాలు పంపడం అనేది హర్షించదగిన పరిణామం అని చెప్పాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు ఎంత పత్రాలు సమర్పించుకోవాలి, మాకు ఏం కావాలంటూ వీళ్ళు కూడా అడగాలి. అడగని అమ్మాయి నాన్నం పెట్టదు కాబట్టి బాబు గారు కూడా అడగకుండా ఏం చేయరు. ఇప్పుడు మేము కూడా అక్కడికి వస్తాము, మాకు ఈ వనరులు ఏర్పాటు చేయండి, ఇక్కడ మాకు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటుకి ఒక సపరేట్గా అక్కడ ఒక స్థలం ఇప్పించండి, లేకపోతే నిర్మాతలకి లేకపోతే వీళ్ళకి హీరోలకి వాళ్ళకి కూడా కేటాయింపులు ఈ పలానా కావాలంటే రిక్వైర్మెంట్స్కి అనుకూలంగా చేయండి, స్టూడియోలు కట్టడానికి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వండి, ఇట్లా అడగవచ్చు. లేదా జర్నలిస్టులు ఉంటారా, సినిమా జర్నలిస్టులు ఉంటారా, వాళ్ళు కూడా కేటాయింపులు చేయండి. ఇట్లా వీళ్ళు ఎంత పత్రం సమర్పించుకోవాలి. అంటే అడగకుండా వాళ్ళు బాబు గారు అందరికీ ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరైనా సరే కాంక్రీట్గా ఒక తయారు చేసుకుని ఒక ప్లానింగ్తో వెళ్తే ఖచ్చితంగా ఏమేమి చేద్దాం, మనకి వైబిలిటీ ఏముంది, ఇక్కడ ఏమేమి చేయొచ్చు. ఎందుకంటే కృష్ణానది తీర ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీకి అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి అక్కడ. ఖచ్చితంగా ఆ కొండ ప్రాంతం అదంతా. వీళ్ళు కూడా సినిమా షూటింగ్ కోసం ఇప్పుడు అటు చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, అవుట్డోర్ షూటింగ్కి వెళ్తూ ఉంటారు.
అక్కడే ముఖ్యంగా ఉంటే, అమరావతిలోనే ఉంటే డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది. ముందు ఒక రాజధాని నగరాన్ని ఒక సింగపూర్ లాగా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళంతా ఉంటేనే అవుతుంది. ఏమి లేకుండా డెవలప్డ్ గవర్నమెంట్ జరగాలంటే జరగదు అసలు అక్కడ. కాబట్టి రేపు మోడీ గారు వచ్చిన తర్వాత, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఏంటి అనేది చేసుకోవడం, అది ఆ ప్లానింగ్లో వెళ్ళటం. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ మారిపోతున్నాయి, రూపురేఖలన్నీ మారిపోతున్నాయి. అమరావతి రూపురేఖలు ఖచ్చితంగా గుంటూరు, విజయవాడ జంట నగరాల్లాగా, సికింద్రాబాద్ను హైదరాబాద్ లాగా జంట నగరాల్లాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా కంజెస్టెడ్గా ఉంది. విజయవాడ నగరం ఏంటంటే అది ప్లానింగ్తో కట్టలేదు కాబట్టి చాలా కంజెస్టెడ్గా ఉంటాయి రోడ్లన్నీ కూడా. అలాగే గుంటూరుకు వచ్చినా అట్లాగే ఉంటాయి. అలాంటిది ఒక అధునాతనమైన నగరంగా విస్తరిల్లాలంటే మనకి అట్లాంటి అంతంత వెడల్పు రోడ్లు ఆ ప్లానింగ్తోనే వెళ్ళారు బాబు గారు. ఇప్పుడు మనకి ఆ రోడ్లు చూసుకుంటే అర్థమవుతుంది. ఆ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడ. ఒక అద్భుతమైన నగరాన్ని అయితే మనం అంకురార్పణ చేయొచ్చు. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని అనుకుంటున్నా. అయితే సాధారణంగా ఏపీకి సంబంధించి చూసుకుంటే సినీ ఇండస్ట్రీ ముఖ్యమా కాదా అంటే ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందండి. ఎందుకంటే సినిమాలో హిట్లు రావట్లా మెయిన్. పైగా పెద్ద హీరోలు సినిమాలు తగ్గించుకోవడం అనేది పెద్ద ప్రమాదకరమైన పరిణామం. అది పెద్ద పెద్ద స్టార్ హీరోలు 2 ఏళ్ళకి 3 ఏళ్ళ సినిమాలు చేస్తుంటే అది ఈ పరిస్థితి ముందు మారాలి. సినిమా రంగం తక్కువ వనరులతోనే ఎక్కువ రాబట్టేలాగా ఇండస్ట్రీ పరంగా ఏమేం చేయాలి, ప్రభుత్వ పరంగా ఏమేం చేయాలి. ఇండస్ట్రీ డెవలప్మెంట్కి సంక్షోభంలో గురవుతుంది. ఈ పరిస్థితి ఎవరు చెప్పుకోలేని బాధ ఇది. నిర్మాతలు కూడా చెప్పుకోలేని బాధలో ఉన్నారు. సిండికేట్కి ఏర్పడి సినిమాలు చేస్తున్నారు. ఒక 10 మంది 15 మంది నిర్మాతలు కలిపి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటున్నారు. విడివిడిగా సినిమాలు తీసే పరిస్థితి పోయింది. ఈ పరిస్థితి మారాలంటే మనం ప్రభుత్వ పరంగా మనం ఏం చేయాలి ఇండస్ట్రీ డెవలప్మెంట్కి? ఎందుకంటే సినిమా వినోద పరిశ్రమ లేకపోతే ఇప్పుడు వినోద పన్ను రూపంలో చాలా ప్రభుత్వ ఆదాయం కూడా సమకూరుతుంది కదా. అది ఇండస్ట్రీ పరంగా మాత్రం ఖచ్చితంగా సినిమా పెద్దలు కూడా వీళ్ళు కూడా ఒక తయారు చేసుకునే కసరత్తులు చేసుకుంటూ ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయడం అనేది చాలా అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇండస్ట్రీ 2 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా వనరులు ఉండాలి. ఎందుకంటే ఒకే దాంట్లో కాకుండా ఇండస్ట్రీ పరంగా ఇక్కడ ఎట్లా డెవలప్ అయిందో అక్కడ కూడా ప్యారలల్గా ఒక సినిమా రంగాన్ని డెవలప్ చేసుకోవడం అవసరం. లేకపోతే వాడు ఫిలిం నగర్ ఒకప్పుడు రాళ్ళు రప్పలతో కూడిన ఫిలిం నగరం అందమైన ఇదిగా మారిపోయింది. ఇక్కడ కారణం ఏంటంటే ల్యాండ్స్ అలాట్ చేశారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన వాళ్ళందరూ కూడా ల్యాండ్స్ అలాట్ చేయడం కానీ అవన్నీ జరగడం వల్ల అద్భుతంగా ఫిలిం నగర్ మారిపోయింది. అక్కడ కూడా మారాలంటే, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ వనరులన్నీ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మే 2వ తారీఖు జరిగిపోయే దానికి మోడీ గారు అయితే రాబోతున్నారు. సో సినీ రంగానికి కూడా ఏదైనా వరాల జల్లు కురిపిస్తున్నారు లేదా చూద్దాం మరి. నమస్తే.